దివ్య, నాకు ఈ చెప్పేద్దమ్మా. 2 చీరలు నచ్చాయి. కానీ ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం గావట్లేదు. ఇది చేయిద్దామా. ఎందుకు దివ్య, నేను ఇప్పటిదాకా ఇలాంటియే చేశాను గదా! ఇది చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ చాలా చెక్స్ ఇచ్చాం. ఇది వింటేజ్ స్టైల్‌లో చాలా చిన్న చిన్న బుటీస్ వచ్చి కానీ ఇలా చిన్న బావుంది. బార్డర్ చూపించలేదు గదా దివ్య. సరే పెద్దమ్మ అయితే నీకేది నచ్చితే అది చూపించు. సరే దివ్య, నువ్వు అలా కాంప్రమైజ్ అయ్యావు కాబట్టి 2 ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఓకే. దివ్య, ఇదొచ్చేసి వైర ఊసి డిజైన్ అంటారు దీన్ని. వైర ఊసి. సో మొన్న ఎవరో వచ్చి బైర ఊసి అన్నారు. వైర ఊసి డిజైన్. ఇలా స్మాల్ చెక్స్ దగ్గరగా వచ్చి, సో ఇది వచ్చేసి మనకి కుట్టు బార్డర్ వస్తుంది. ఓకే. సారీ అంతా కూడా ఇటువంటి చిన్న బార్డర్లు చాలా రేర్‌గా చాలా వస్తున్నాయి. రేర్. చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న బార్డర్ కదా, పెద్ద బార్డర్ అయితే జరీ ఎక్కువ ఉంటది. ఇదైతే అట్లా ఏం కాదు. చిన్న బార్డర్ అయినా పెద్ద బార్డర్ అయినా కాన్సెప్ట్ ఒకటే వీవింగ్ చేసేటప్పుడు. అలా నీట్ గా డీసెంట్ గా వచ్చి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వైర ఊసి డిజైన్ వచ్చి కలనేతలో ఉంటుంది దివ్య. ఇలాంటి డిజైన్లు కడితే కదా అందరు మన వంకే చూస్తారు పెళ్లిలో. నిజం. మాలాంటి వాళ్ళకి చాలా బాగుంటది, మా ఏజ్ వాళ్ళకి. మాకైనా బాగుంటది ఆఫ్ కోర్స్ మీకైనా బాగుంటుంది. పెట్టుకుంటే. వింటేజ్ లుక్ ఉంటుంది. అవును. ఇప్పుడు తాగే గ్లాస్ దగ్గర నుంచి కట్టుకునే నగల వరకు కూడా వింటేజ్ కోరుకుంటున్నారు. ఇక పళ్ళు, ఏ హడావిడి లేకుండా డీసెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ దివి, చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ గా ఉంది. కళ్ళనేతిలో ఉంది, మనసుకి ప్రశాంతంగా సెంటిమెంట్ కూడా కదా దివ్య. ప్యూర్ పట్టు చీరలు అంటే అవును. ఇది ఏదో నాట్ ఏ శారీ, చాలా సెంటిమెంట్ గా దీన్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి అలా భద్రంగా 40 ఏళ్ళని అక్కడికి పోవన్నమాట. నీ సారీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సారీ వచ్చేసి చక్కటి మెరూన్ కలర్. ఈ మధ్య చూసావా, మెరూన్ కలర్ అనేది చాలా తక్కువ చాలా మంది రేర్. అవును పేరు. పెద్దమ్మ. ఇప్పుడు అసలు ఎవరు పట్టినా ఇదే అడుగుతున్నారు అనమాట. అయితే ఇది కూడా కుట్టు బార్డర్, కట్టం బార్డర్ అంటాం కదా, అవును. కట్టం బార్డర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద 2 డిఫరెంట్ బార్డర్ లాగా కనిపిస్తున్నాయి చూడు. మధ్యలో ఇలా అవును. డిజైన్ మిడిల్లో ఇచ్చాడు. లైన్ ఇచ్చేసాడు. ఇక్కడేమో కటింగ్ బుట్ట అంటారు దీన్ని. కట్ ఓకే. అయిపోద్ది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకలాగే కనిపిస్తుంది అనమాట. ఓకే. సో అలా వస్తుంది. ఇంత లైట్ వెయిట్ ఉందో తెలిసిపోతుంది కెమెరాకైనా. వీటి క్వాలిటీ ఏంటి, కాదాంబరి చీరల స్పెషాలిటీ ఇవేనండి. పళ్ళు చూడు ఎంత బాగుందో, పళ్ళు కూడా చాలా బాగుంది. చాలా అఫ్ కోర్స్ నాకు ఏ సారీ పెట్టుకున్నా చాలా బాగుంది. చాలా బాగుంది. పళ్ళు కూడా అలా మొత్తం రుద్రాక్ష డిజైన్ పళ్ళు వచ్చి, బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది చక్కగా. సో ఇటువంటివి మనం శాంపిల్ కొన్నే చూపించాను ఈ రోజు నీకు. అవును. ఇంకా నీ డౌట్లు ఇవన్నీ కూడా నెక్స్ట్ అడుగు, నేను కూడా కనుక్కుంటా కాదాంబరి వాళ్ళని, ఓకే. అప్పుడు క్లియర్ చేస్తాను. ఓకే. మరి ఇటువంటి ఇంకా కాదాంబరి చీరలు చూడాలి అంటే కాదాంబరి సిల్క్స్ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం.